ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిని వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ గా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏంటి, దీంట్లో ఉన్న అంశాలేంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఊహించని రీతిలో నిధుల వరాలు కురిపించింది. మొత్తం 1299 కోట్లతో ప్రతిష్టాత్మక సీజీఓ కాంప్లెక్స్ ను, అలాగే అక్కడ పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం మరో 1234 కోట్లతో అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాలను నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పూర్తి నిధులతో అమరావతిలో నిర్మించబోయే మొట్టమొదటి మెగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణం ఒక ఆర్కిటెక్చరల్ వండర్ లా ఉండబోతోంది. మొత్తం 5.35 ఎకరాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన చతురస్రాకారంలో దీనిని డిజైన్ చేశారు. ఏకంగా 23.25 లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణ విస్తీర్ణంతో 10 మరియు 13 అంతస్తుల అత్యాధునిక స్కై స్క్రాపర్ కట్టడాలుగా ఇవి రూపుదిద్దుకోనున్నాయి. ఇందులో ఒకేసారి 18,000 మంది ఉద్యోగులు కూర్చొని ప్రశాంతంగా పనిచేసేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఆఫీస్ స్పేస్ ను ప్లాన్ చేశారు. ఈ మెగా కాంప్లెక్స్ కేవలం కాంక్రీట్ కట్టడం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నిర్మిస్తున్న గ్రీన్ బిల్డింగ్. ఎన్విరాన్మెంట్ రూల్స్ పాటిస్తూ ప్రతిష్టాత్మక గ్రీహా 4 స్టార్ రేటింగ్ సాధించేలా ఈ ప్లాన్ ను డిజైన్ చేశారు. సోలార్ పవర్, వాటర్ రీసైక్లింగ్, సహజ సిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా ఈ భవనాన్ని మలుస్తున్నారు. అంతేకాదు, ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, వీల్ చైర్ యాక్సెస్, ప్రత్యేక వాష్రూమ్స్ వంటి అంతర్జాతీయ స్థాయి వసతులు కూడా కల్పిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ లోపలికి వస్తే ఒక చిన్న టౌన్షిప్ ను తలపిస్తుంది. ఉద్యోగులు మరియు ప్రజల కోసం భవనం లోపలే బ్యాంక్, ఏటీఎం, పోస్టాఫీస్ మరియు చిన్నపిల్లల సంరక్షణ కోసం క్రేచ్ అంటే డే కేర్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక పార్కింగ్ సమస్య లేకుండా ఏకంగా 1972 కార్ల సామర్థ్యంతో భారీ అండర్ గ్రౌండ్ పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. మొత్తంగా దాదాపు 1800 కంటే ఎక్కువ వాహనాలు ఇక్కడ సులభంగా పార్క్ చేసుకోవచ్చన్నమాట. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపీ ప్రజలకు సింగిల్ విండో పాలన అందుతుంది. ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్, పాస్పోర్ట్ లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలన్నీ ఒకే చోటకు రావడం వల్ల ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇక ఉపాధి విషయానికి వస్తే ఈ భారీ నిర్మాణ పనుల వల్ల సిమెంట్, స్టీల్ రంగాలకు ఊపొచ్చి వేలాది మంది నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లకు ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. బిల్డింగ్ పూర్తయ్యాక సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో స్థానిక యువతకు వందలాది ఉద్యోగాలు లభిస్తాయి. 8,000 మంది ఉద్యోగులు ఇక్కడికి రావడం వల్ల చుట్టుపక్కల వ్యాపారాలు సంచలన వృద్ధిని నమోదు చేయడం ఖాయమని చెప్పాలి. రెసిడెన్షియల్ క్వార్టర్స్ బేస్మెంట్ పార్కింగ్ తో ఉండే విధంగా అధునాతనంగా మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్ గా ఉన్నాయి. ఇవి రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. అయితే ఇది 2 సంవత్సరాలు పట్టింది మాకు, ఎందుకంటే ఇది అర్బన్ మినిస్టర్ ఖట్టర్ గారిని 2025లో మనం కలిసి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకున్నాం. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సహకరించి వారు అప్రూవ్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డులో అనేక క్వైరీస్ ఉంటే మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ మినిస్ట్రీ ద్వారా వెళ్ళటం, తర్వాత ఆఖరిగా ఇవన్నీ క్లియర్ చేసుకొని పిఎంఓకి వెళ్ళటం, తర్వాత క్యాబినెట్కి వెళ్ళటం. క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పర్స్యూ చేయటం, ఇలా అనేక రకాల వాటితో ఈరోజు సాధ్యమైంది. కాబట్టి ఇది గౌరవ ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రీజనల్ డెవలప్మెంట్ మీద ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక నమ్మకానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
అయితే ఈ మెగా ప్రాజెక్టుల ప్రకటనపై రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. కేంద్రం అమరావతికి నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తూనే ఇవన్నీ కేవలం ఎన్నికల హామీలుగా లేదా కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రకటించిన బుడగట్టల ప్యాకేజీలు, ప్రత్యేక ప్యాకేజీల తరహాలోనే ఇది కూడా కాలయాపన కాకూడదని ప్రతిపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం కేవలం కార్యకలాపాలకే కాకుండా విభజన చట్టంలోని మిగతా హామీలను, పూర్తి స్థాయి నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. మరోవైపు అధికార పక్షం మాత్రం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ స్పీడ్ కు నిదర్శనమని, అమరావతి అభివృద్ధి ఇక ఆగే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా 13 అంతస్తులు 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అమరావతిలో రాబోతున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ మెగా హబ్ ఏపీ రాజధాని ముఖచిత్రాన్ని మార్చబోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.